నా పేరు అల్లాబక్ష్ అండి, ఫ్రమ్ విజయవాడ. నేను ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఒక 25 ఇయర్స్ నుంచి ఉన్నాను. మార్కెటింగ్ అనే రంగంలో ఒక 36 ఇయర్స్ నుంచి ఉన్నాను. అయితే ఈరోజు సుదూర తీరాల నుంచి మన రియల్ భూమ్, యాక్చువల్గా నాకు మిత్రుడే శ్రీనివాస్ గారు. గత ఒక 10 ఇయర్స్ క్రితం నుంచి కూడా నాకు పరిచయమే. ఇలా రియల్ భూమ్ అనే నేను జస్ట్ 1 వీక్ బ్యాక్ నేను కలపడం జరిగింది. ఇలా అన్నిటినీ ఒక గొడుగు కిందకి తీసుకొస్తూ రియల్ ఎస్టేట్ని కస్టమర్కి మంచి బెస్ట్ ప్రైస్కి ఇస్తూ మార్కెటింగ్ వ్యక్తులకి మంచి కెరీర్ ఇవ్వాలని దీన్ని స్టార్ట్ చేశాను. ఇంకా దీన్ని కొన్ని డివిజన్స్ కూడా చేయాలని ఉంది అని చెప్పేసి నాతో మొన్న చెప్పడం జరిగింది. మంచి ఆలోచన అని. నేను వాస్తవానికి ఆంధ్ర తెలంగాణలో రియల్ ఎస్టేట్ కానీ అదర్ మార్కెటింగ్లో కానీ ఒక 30 ఇయర్స్ నుంచి ఉన్న వ్యక్తులు నా పేరు కానీ నన్ను కానీ చెప్పంలోనే తెలుసండి, ఎక్కడో చూసామనే పరిస్థితి ఉంటుంది. అలా 2017 సంవత్సరంలో శుభం డెవలపర్ స్టార్ట్ అయిన తర్వాత నా మార్కెటింగ్ జర్నీలో జలీల్ భాయ్ గారు అలాగే సలీం గారు కూడా నాకు జస్ట్ ఒక బిలో 10 ఇయర్స్ నుంచి నాకు పరిచయం. అలా శుభం డెవలపర్ చేస్తున్నాం అంటాం. నేను యాక్చువల్గా ఓన్గా మార్కెటింగ్లో కొన్ని కంపెనీల్లో మేనేజ్మెంట్కి దగ్గరగా ఉండి పనిచేస్తూ నేను ఓన్గా కూడా ప్రాజెక్ట్స్ చేశాను. నేను నా నేటివ్ ప్లేస్కి దగ్గర. తర్వాత నా వయసు రీత్యా కానీ ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా, యాక్చువల్గా ఒకప్పుడు రియల్ ఎస్టేట్ అంటే ఎలా ఉండేదంటే 5 ఎకరాలు 10 ఎకరాలు 2 ఎకరాలు వెంచర్స్ వేసినా కానీ భూమి మీద పెట్టుబడి పెట్టండి, నాన్ లేఅవుట్ అయినా లేఅవుట్ అయినా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కన్వీనెంట్గా ఉండేది. ఇన్వెస్ట్ చేసేవాళ్ళు తక్కువ ధరలో, శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా. అయితే ఇప్పుడు ప్రజల్లో కూడా మార్పులు వచ్చినాయి. అన్ని సదుపాయాలతో సేఫ్టీ సెక్యూరిటీ ఉండే విధంగా ప్రైమ్ లొకేషన్స్లో తక్కువ టైంలో ఎక్కువ గ్రోత్ వచ్చే ప్రాజెక్ట్స్ని ప్రజలు లైక్ చేస్తున్నారు. మినిమం 10 ఎకరాల ప్లస్ నుంచి 50 ఏకర్స్ 100 ఏకర్స్ ప్రాజెక్ట్స్ని లైక్ చేసే పరిస్థితులు వచ్చినాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ది బెస్ట్ ప్రాజెక్ట్స్ మార్కెటింగ్ మిత్రులకి అలాగే కస్టమర్స్కి ఇవ్వాలనే సంకల్పంతోనే నేను ఈ శుభం డెవలపర్స్లో సీనియర్ మార్కెటింగ్ డైరెక్టర్గా ఉన్నాను. అలాగే ఈ సంస్థకు కూడా రాబోయే రోజుల్లో మంచి ప్రాజెక్ట్స్, యాక్చువల్ గ్రేట్నెస్ ఏంటంటే కంపెనీ సిఎండి గారు కూడా అజమతుల్లా, వారి వయసు కూడా చిన్న వయసే. ఒక విధంగా చెప్పాలంటే నేను మార్కెటింగ్కి వచ్చే నాటికి ఆయన ఈ భూమి మీదకి రాలా. నేను చూసి నేనే ఆశ్చర్యపోయాను. ఎలా అంటే ప్రాజెక్ట్ చూశాను, ఆయన చూసిన తర్వాత కొన్ని బ్రాంచెస్ కూడా చూశాను. చిన్న వయసులో ఇంత సామ్రాజ్యాన్ని సృష్టించడం మాటలు కాదు. యాక్చువల్గా మేము ఆల్రౌండర్గా ఉండటం వల్ల డిఫరెంట్ ట్రేడ్స్ నుంచి రావటం వల్ల హై రిస్క్ హై టెన్షన్ మనకు వద్దని చెప్పేసి మేము చేయలేకపోయాం. కానీ చిన్న వయసులో చేసినందుకు మేము అప్రిషియేట్ చేసి తప్పకుండా ఈ సంస్థని ముందుకు నడిపించడానికి మా అనుభవం ఉపయోగిస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలోనే ఈ ప్రాజెక్ట్ని చూసి నా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్, నేను ఏం చెబితే అది చేసే కస్టమర్స్ కూడా ఈ ప్రాజెక్ట్లో నేను ప్లాట్లు ఇవ్వడం జరిగింది. అలాగే అబ్దుల్ కరీం గారు చిన్న వయసు, జస్ట్ 30+ సిఎండి గారికి మేనల్లుడే. యాక్చువల్గా ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ కానీ డెవలప్మెంట్స్ కానీ కొన్ని యాక్టివిటీస్ ఆయన చూస్తుంటే ఈ కంపెనీకి మార్కెటింగ్ నడిపించడం, అడ్మినిస్ట్రేషన్ వీటన్నిటిలో కూడా కర్త కర్మ క్రియగా పిలిస్తే పలికేలాగా ఒక ఎండి స్థాయికి దగ్గరగా ఉండి కూడా, ఆ స్థాయిలో ఉండి కూడా ఒక మార్కెటింగ్ టీమ్ లీడర్ లాగా అలాగే వర్క్ చేస్తున్నారు. మరి అలాంటి వ్యక్తి కూడా ఈ సంస్థకి తోడవటం నేను యాదృచ్ఛికంగా ఒక అంటం జరిగింది. అజ్మతుల్లా గారు, అబ్దుల్ కరీం గారు, నా పేరు అల్లాబక్ష్, ఏ అనే అక్షరం 3 కలిసి, అందుకనే భగవంతుడు నన్ను ఈ సంస్థ కనెక్ట్ చేశాడేమో, తప్పకుండా కలిసి చేద్దామని చెప్పడం జరిగింది. అలాగే మీరు కూడా మా ప్రాజెక్ట్ని నాకు సలీం భాయ్ చెప్పారు. నాకు 15 డేస్ బ్యాక్ నుంచి నాతో చెప్తున్నారు, మన లింగాపురం ప్రాజెక్ట్కి రియల్ భూమికి కనెక్ట్ చేస్తున్నాం భాయ్, మీరు రావాలి అంటే కూడా నేను ఆఫీస్కి వచ్చాను. వాస్తవానికి ఏంటంటే ఈ ప్రాజెక్ట్ యాక్చువల్గా ఒక కంపెనీ
వాస్తవానికి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, రియల్ ఎస్టేట్ లో ఒక కస్టమర్ గా మనం ఎవరికన్నా రికమెండ్ చేసి ఒక ప్లాట్ కొనిపెట్టిస్తే అతను పెట్టేది ఎంత అంటే మినిమం 25 లక్షల నుంచి బాగా పెడితే ₹1,00,00,000 పెడతారు, అవునా కదా? బట్ ఒక కంపెనీ ఒక వెంచర్ స్టార్ట్ చేయాలంటే, ఒక ప్రాజెక్ట్ చేయాలంటే 25 లక్షలు, 50 లక్షలు, ₹1,00,00,000 కాదు, 25 కోట్లు, 50 కోట్లు, 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి ఎట్ ప్రెజెంట్, అవునా కదా? వాటిలో మార్కెటింగ్ చేసేటప్పుడు ట్రైనింగ్స్ లో చెప్పేవాళ్ళం, ప్రతి 20 సంవత్సరాల అనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్స్ చేసుకుంటూ వచ్చారు. సో మెనీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అవి తర్వాత మాట్లాడదాం. ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటంటే, అమరావతి టౌన్ ఒక విధంగా, అమరావతికి జస్ట్ 2 కిలోమీటర్స్, 2 కిలోమీటర్ల వరకు అమరావతి కలిసిపోయింది. ఇంకొక జస్ట్ 2 కిలోమీటర్స్ లో మన ప్రాజెక్ట్ ఉంది. అంటే ఒక విధంగా కార్పొరేషన్ లో, అమరావతి కార్పొరేషన్ లో ఉంది. రాబోయే రోజుల్లో అమరావతి ఆల్రెడీ జిల్లా కాబోతుంది. జిల్లా రాజధాని పేరే అమరావతి అయినప్పుడు అమరావతిని జిల్లాగా మార్చబోతున్నారు. దీనిలో జగ్గేపేట, నందిగామ ఇవన్నీ కూడా కనెక్ట్ అవుతున్నాయి. అది కూడా జస్ట్ 4 కిలోమీటర్స్ దగ్గర. ఇంకా అద్భుతం ఏంటంటే, స్పీడ్ యాక్సెస్ రోడ్ 5, యాక్చువల్ అవుటర్ రింగ్ రోడ్ కూడా 400 మీటర్స్ లోనే మనకు అవుటర్ రింగ్ రోడ్ ఉంది ఇటు పక్కన. నెక్స్ట్ స్పీడ్ యాక్సెస్ రోడ్డు 5 వచ్చేసరికి 100 మీటర్స్ ప్లస్ ఇక్కడి నుంచి అవుటర్ రింగ్ రోడ్డు నుంచి డైరెక్ట్ గా రాజధానికి కనెక్ట్ అయ్యే ఏకైక రోడ్డు. 13 స్పీడ్ యాక్సెస్ రోడ్స్ ఉంటే E5 మాత్రమే డైరెక్ట్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి మనకి రాజధాని కనెక్టింగ్ ఉంది. దానికి కూడా 100 మీటర్స్ పక్కన. అలాగే లింగాపురం మేజర్ పంచాయతీకి పక్కన. అలాగే అమరావతి టు సత్తెనపల్లి, ఇది డబుల్ లైన్, రానున్న రోజుల్లో 4 వేగా మారబోతుంది. ఇన్ని ఫెసిలిటీస్ తో ఇక్కడ నియర్లీ 40 to 50 ఏకర్స్ ఈ ప్రాజెక్టు. ఇది ప్లస్ దీని ఆపోజిట్ కూడా ఒక 10 ఏకర్స్ ఉంది. ఈ ప్రాజెక్ట్ రియల్, ఎందుకంటే ఒక ఫేమస్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మనం, అతను ఎక్స్పర్ట్ అయితే, మనకి ఏదైనా ఆరోగ్య సమస్య ఉండి నాకు ఈ ప్రాబ్లం ఉందని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే, ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చిందో, ఏ మెడిసిన్ ఇస్తే తగ్గుద్దో క్యాచ్ చేస్తాడు. అలాగే ఒక మంచి లాయర్ దగ్గరికి వెళ్తే నా ప్రాబ్లం ఇది లీగల్ అంటే కూడా క్యాచ్ చేస్తాడు. మేము ఈ 25 ఏళ్ళు ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వ్యక్తిగా చెప్తున్నాం. వాస్తవానికి 2018-19 ప్రాజెక్ట్ కాబట్టి అప్పుడు ల్యాండ్ ప్రొక్యూర్ చేసుకుని ప్రాజెక్ట్ ని డెవలప్ చేయటం వలన ఈ రోజు మేమైతే శుభం నుంచి 16,000 రూపాయలు ఎంఆర్పి డెవలప్మెంట్ తో కలిపి చేస్తున్నాం. పేమెంట్ షెడ్యూల్ బట్టి ఒక 500,000 అటు ఇటు ఇస్తున్నాం. అంటే 15,000 రూపాయలకు ₹1 కూడా తగ్గకుండా అమ్ముతున్నాం. బై లక్ మీది రియల్ భూమితో వచ్చారు కాబట్టి మీకు బెస్ట్ ప్రైస్ గా మా సలీం భాయ్, మా మేనేజ్మెంట్ ఇవ్వడం జరిగింది. అవకాశం ఉంటే సేల్స్ మీద ప్రతి ఒక్కరూ ఒక ప్లాట్ కొనుక్కొని పెట్టండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది కరెక్ట్ గా క్యాచ్ చేయండి సార్. నేను 25 years మార్కెటింగ్ లో ఉన్నాను. బట్ ఈ రోజు నేను కారులో తిరుగుతున్నాను, కోటీశ్వరునయ్యాను. నాతో నీ దగ్గర పుష్కలంగా డబ్బులుంటే, నువ్వు ఏ రంగంలో ఉన్నా, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ, ఏ రంగంలో మీరున్నా కానీ భూమిని కొని పక్కన పడేయండి. మీ పని మీరు చేసుకోండి, మీరు గ్యారంటీగా కోటీశ్వరులు అవుతారు. అలాగే మన దగ్గర పుష్కలంగా డబ్బులు లేకపోతే భూమికి సంబంధించిన వ్యాపారాలు నిజాయితీగా, ధర్మబద్ధంగా చేయండి. అప్పుడు కూడా మనం కోటీశ్వరులు కావచ్చు. మీతో ఇన్ని విషయాలు షేర్ చేస్తున్న నేను, మార్కెటింగ్ చేస్తూ నేను కూడా ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయటం ద్వారా మాత్రమే నేను ఆర్థికంగా స్థిరపడ్డాను, కొంతమందిని స్థిరపడేలా చేయగలిగాను. ఇదే వెంచర్ లో మా బాబు కూడా ప్లాట్ తీసుకున్నాను, మెకానికల్ ఇంజనీర్. అలాగే మరి ఈరోజు ఈ డయాస్ ని అలంకరించినటువంటి మా ఎండి స్థాయి వ్యక్తి అబ్దుల్ కరీం గారికి, అలాగే మా సిఎండి గారికి, అలాగే కోట శ్రీనివాస్ గారికి, లావణ్య గారికి, పూర్ణ మాస్టర్ గారికి, అలాగే మా మిత్రుడు రియల్ భూమ్ వ్యవస్థాపకులైనటువంటి దుబ్బిశెట్టి శ్రీనివాసరావు గారికి, అలాగే మా జలీల్ భాయ్, సలీం గారికి, అలాగే ఈ ప్రోగ్రామ్కి సభాధ్యక్షత వహించినటువంటి హరీష్ బాబు గారికి, అలాగే కె చౌదరి గారికి, కబ్బయ్య చౌదరి గారికి, అలాగే రోహిత్ గారికి కూడా రాలేదనుకుంటా, డైరెక్టర్ అని చెప్పారు రియల్ భూమ్, వచ్చారా, రోహిత్ గారికి,
వీళ్ళందరికీ కూడా మా సుమన్ డెవలపర్స్ తరఫున మా తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.